హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ రమాదేవి పాపలు హియర్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఐయుఐ ప్రొసీజరు ఎలా ఉంటుంది అంటే మీకు కనుక ఈ స్టెప్స్ కనుక క్లియర్గా తెలిస్తే మీరు డాక్టర్ దగ్గర డౌట్స్తోని, లేకపోతే డాక్టర్ సరిగా చెప్పలేదు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కౌన్సిలర్ చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇటువంటి సమస్యలు ఉండవు. తర్వాత మీకు స్ట్రెస్ ఉండదు. తర్వాత మీ జాబ్ కానీ మీ ఇంటి వర్క్ కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని ఇది మొత్తము 5 స్టెప్స్ ఉంటుంది. స్టెప్ 1 అంటే మనకి ముందుగానే అసలు అంటే మీరు ఐయుఐకి ఎలిజిబులా కాదా అని తెలుసుకోవడానికి అవసరమైన టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ మీరు ఐయుఐకి కనుక ఎలిజిబుల్ కనుక అయితే మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ ఓవ్యులేషను అవుతుంది అవ్వదు అనేది డౌట్ఫుల్ ఉంటుంది. అందులోనూ ఇలా స్ట్రెస్కి గురి అయినప్పుడు ఓవ్యులేషన్ చాలా వరకు ఫెయిల్ అవుతుంటుంది. అందుకని ఐయుఐ చేసేటప్పుడు కంపల్సరీగా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మనకి ఇందులో ఓరల్ మెడికేషన్ కొంతమందికి ఇంజెక్టబుల్స్, కొంతమందికి పీసీఓ ఉన్న వాళ్ళల్లో యాంటీ ఓరల్ డయాబెటిక్స్ ఇవి కూడా అవసరమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా పీసీఓ ఓవ్యులేషన్ సమస్య లేని వాళ్ళల్లో, న్యాచురల్గా ఓవ్యులేషన్ సమస్య లేని వాళ్ళల్లో సింపుల్ మెడిసిన్స్ క్లోమిఫిన్ సిట్రేట్ కానీ లెట్రజోల్ కానీ ఈ 2 ఉపయోగపడతాయి. తర్వాత ఇవన్నీ కూడా అంటే మనకి ఇండియాలో మెడిసిన్స్ ఈజీగా మెడికల్ షాప్స్లో దొరుకుతుంటాయి కాబట్టి మీ అంతటా మీరు మందులు కొనుక్కొని వేసుకోవటం మాత్రం చేయొద్దు. ఎందుకంటే అది మందులు ఏమీ లేకుండా పీరియడ్ అయిన 13, 14, 15న స్కానింగ్ చేసి అప్పటికి మెచ్యూర్ ఫాలికల్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఎంత సైజులో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి, ఏజ్ని బట్టి, ఏఎంహెచ్ని బట్టి, ఎఫ్ఎస్హెచ్ని బట్టి మేము ఈ క్లోమిఫిన్ సిట్రేట్ అనేది డిసైడ్ చేస్తాం. అలాగే లెట్రోజ్ అయినా కూడా అలాగే డిసైడ్ చేస్తాం. ఈ మినిమం డోసు 50 mg క్లోమిఫిన్ సిట్రేట్, మ్యాక్సిమం 300 వరకు ఇస్తాం. కానీ ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలా అంటే క్లోమిఫిన్ సిట్రేట్ కనుక డోసు ఎక్కువైతే చాలా మందిలో ఎండోమెట్రియం థిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఒకవేళ వాళ్ళకి ఎక్కువ డోసు అవసరం ఉన్నా అదే మందుని డోసుని పెంచకుండా సినర్జిస్టిక్ యాక్షన్ రావడానికి దాంతోపాటు లెట్రోస్ కలపటము, దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ కలపటము చేస్తాం. ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ దాంట్లో అతుక్కోవాలంటే ఎండోమెట్రియం కనీసం 8 mm మినిమం, మ్యాక్సిమం 1.2 ఉండాలి. ఈ హై ఈస్ట్రోజన్ లెవెల్లో అది యాంటీ ఈస్ట్రోజెనిక్గా పనిచేస్తుంది కాబట్టి ఎండోమెట్రియం థిన్ అయిపోతుంది. అది 6 mm, 7 mm అలా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. అందుకని ఈ డోస్ డెసిషన్ అనేది ఒకసారి మందులు లేకుండా పీరియడ్ అయిన 13, 14, 15న స్కాన్ చేసి అప్పుడు మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. నెక్స్ట్ మంత్ నుండి ఐయుఐ స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ మెడిసిన్స్లో ఒకవేళ పీసీఓ అనేది ఉన్నదనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఓరల్ యాంటీ డయాబెటిక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళల్లో ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ ఇన్సులిన్ కనుక చేస్తే నార్మల్ కన్నా ఇన్సులిన్ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నదనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నది అని అర్థం. అంటే నార్మల్గా ఇన్సులిన్ ఎంత సిక్రీట్ అవుతుందో దానికి మన బాడీ కనుక జవాబు ఇవ్వకపోతే ఎక్స్ట్రా ఇన్సులిన్ బాడీ సిక్రీట్ చేస్తుంది. దీన్ని మనం పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. వాళ్ళకి ఏంటంటే గ్లైకోమెట్ అనే ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇంకా కొంతమందికి మనకి ఈ మెడిసిన్స్తో పాటు, ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంజెక్షన్స్లో 2 రకాలు ఉంటాయి. ప్యూర్ ఎఫ్ఎస్హెచ్ అనే ఇంజెక్షన్స్, తర్వాత ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ కలిపి ఉన్న వాటిని హెచ్ఎంజీ అంటాం అన్నమాట. ఎల్హెచ్ బేస్ లైన్ ఎల్హెచ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో, అంటే పీరియడ్ అయిన 3rd డే చేసినప్పుడు ఎల్హెచ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ బేస్ లైన్ ఎల్హెచ్ నార్మల్గా ఉంటే వాళ్ళకి ప్యూర్ ఎఫ్ఎస్హెచ్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఐవీఎఫ్లో అయితే ఎవ్రీడే ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఐయుఐకి అయితే ఆల్టర్నేట్ డే ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 1, 2 ఫాలికల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనము గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ యాగనిస్ట్ అనేది జిఎన్ఆర్హెచ్ఏ అనేది ఇవ్వటం లేదు. అందుకని ఎవ్రీడే ఇవ్వకుండా ఆల్టర్నేట్ డే 5th డే నుండి స్టార్ట్ చేస్తాము. 5th డే, 7th డే, 9th డే అలా. ఒకవేళ
సైజు తొందరగా రాదు అనుకున్న వాళ్ళల్లోనేమో ఫాలిక్యులర్ స్టడీ ఎర్లీగా మానిటర్ చేస్తాము. ఒకవేళ ఈజీగా వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా 13వ రోజు నుంచి మనం స్కానింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వేరే దూరం నుండి వచ్చేవాళ్ళు నెలకి 10 రోజులు ఇక్కడనే స్కానింగ్ చేయించుకుంటూ క్లినిక్ చుట్టూ తిరగటం అనేది పేషెంట్కి చాలా ఇన్కన్వీనియంట్ అయిన విషయం. కాబట్టి డోస్ డెసిషన్ కరెక్ట్గా చేసి ప్రిస్క్రైబ్ చేసి 13th డే నుండి 16th డే లోపు స్కానింగ్ ఐయుఐ అన్నీ అయిపోయేటట్టు చూస్తే పేషెంట్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత స్కానింగ్ చేయటం అనేది, అంటే ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీలో మనకి కనీసము 1-2 ఫాలికల్స్, మెచ్యూర్ ఫాలికల్స్ అంటాం. ఇవి మినిమం 18 mm, మ్యాక్సిమం 22 mm రావాలి. అంతకన్నా చిన్నగా ఉన్నా దాంట్లో ఊసైట్ సరిగా డెవలప్ కాదు. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా అది సిస్టిక్ అయిపోయి పోస్ట్ మెచ్యూర్ అయిపోయి మనకి ఊసైట్ క్వాలిటీ దెబ్బతిని దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. అందుకని ఈ టైంలో మనము హెచ్సిజీ ఇంజెక్షన్స్ అనేది ఇస్తామన్నమాట. అప్పుడప్పుడు ఐయుఐలో చాలా మల్టిపుల్ ఫాలికల్స్ తయారయ్యే వాళ్ళు ఉంటారు. ఒకవేళ హెచ్సిజీ ఇంజెక్షన్ కనుక ఇస్తే వాళ్ళల్లో హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండటానికి ఒకవేళ మల్టిపుల్ ఫాలికల్స్ కనుక వస్తే దాంట్లో ముందు సీరం ఈస్ట్రోజన్ లెవెల్ బ్లడ్ టెస్ట్ చేయించుతాం. ఒకవేళ అది కనుక మరీ హై లేకపోతే హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తాం. ఒకవేళ అది హై కనుక ఉంటే హెచ్సిజీ ఇవ్వకుండా ఎల్హెచ్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఎల్హెచ్ ఇస్తే మనకి హైపర్ స్టిమ్యులేషన్ రాదు, హెచ్సిజీ ఇస్తేనే హైపర్ స్టిమ్యులేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువ ఉంది, మనకి డౌట్ ఉంది ఈ హైపర్ స్టిమ్యులేషన్ రావచ్చు అనుకుంటే అసలు ఆ నెల మనము ఓవ్యులేషన్ కోసం మెడిసిన్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్లో డోస్ తక్కువ చేసుకొని ఈ హై ఇటు రాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. ఇలా అంటే ప్రతిదీ మానిటరింగ్ చేయటం వల్ల, అండర్ సూపర్విజన్, డాక్టర్ సూపర్విజన్ చేయటం వల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ని ముందుగానే వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకసారి హెచ్సిజీ ఇంజెక్షన్ కనుక ఇస్తే ఐయుఐ ప్లాన్ చేస్తాం. అది స్టెప్ 3 అన్నమాట. ఇక్కడ ఐయుఐ ఏంటంటే మనకి మినిమం ఈ హెచ్సిజీ కానీ ఎల్హెచ్ కానీ ఇంజెక్షన్ ఇచ్చినాక 30 to 40 hours మధ్యలో మనము ఐయుఐ ప్లాన్ చేస్తాం. ఇది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత అంతటితో అయిపోదు. ఎందుకంటే ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్, అంటే ఎగ్ రిలీజ్ అయిపోయి ఫర్టిలైజ్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో గర్భసంచికి అతుక్కునే ఆ ప్రాసెస్లో ఎండోమెట్రియము సిక్రిటరీ ఎండోమెట్రియంగా తయారు కావాలన్నమాట. ఇది తయారవ్వటానికి మనకి లోపల ప్రాజెస్ట్రాన్ అనే హార్మోను ప్రాపర్గా సిక్రీట్ అవ్వాలి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనము హెచ్సిజీతోని సపోర్ట్ చేస్తామా, ప్రాజెస్ట్రాన్తో సపోర్ట్ చేస్తామా, తర్వాత ప్రాజెస్ట్రాన్లో మనకి వెజైనల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఓరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్ ఉన్నాయి. ఏ రకమైన ప్రాజెస్ట్రాను మీకు సూట్ అవుతుంది అనేది ఏ రూట్లో, అంటే పేషెంట్ కాంప్లియన్స్, పేషెంట్ కొంతమంది వెజైనల్ ట్యాబ్లెట్స్ కనుక ఇస్తే అవి లోపల పెట్టుకోలేక ఇబ్బంది పడతారు, అది బయటకు వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడుతుంటారు. దానికి వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంటే దానికి టెన్షన్ పడుతుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఓరల్గా క్రీమ్ లాగా ఇవ్వచ్చు, వెజైనల్ ట్యాబ్లెట్స్గా పెసరీస్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇవి అంటే పేషెంట్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఏది కన్వీనియంట్ అనేది డిసైడ్ చేసిన తర్వాత ఇవి ఒక 10 రోజులు ఇస్తామన్నమాట ఐయుఐ అయిన తర్వాత. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ఉంటే పీరియడ్ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక లేకపోతే పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మందుల వల్ల పీరియడ్ రాకుండా ఉండటం అనేది ఉండదు. ప్రెగ్నెన్సీ ఉంటేనే పీరియడ్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఒకవేళ 5 రోజులు కనుక గడిస్తే లాస్ట్ టైం కన్నా అప్పుడు మీరు డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి. ఇవి స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ స్క్రీనింగ్, తర్వాత ఫాలిక్యులర్ స్టిమ్యులేషన్, ఆ తర్వాత హెచ్సిజీ ఇంజెక్షన్, ఆ తర్వాత ఐయుఐ, ఆ తర్వాత ల్యూటియల్ సపోర్ట్. ఒకవేళ ఇది సక్సెస్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ సక్సెస్ కాకపోతే మళ్ళీ పీరియడ్ వచ్చిన 3rd డే నుంచి మళ్ళీ మెడిసిన్స్ కంటిన్యూ అవుతాయి. ఇలా మినిమం 3 months కంటిన్యూ చేయొచ్చు, 3 to 4 months. ఒకవేళ 3 to 4 months కూడా రాకపోతే మళ్ళీ మొత్తం రివ్యూ చేసుకొని ఇది కంటిన్యూ చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే లాప్రోస్కోపీ అనేది ఏమన్నా చేసి పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే పొట్ట లోపల, అంటే ట్యూబో ఓవరీ, ముఖ్యంగా ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే ఒక్కొక్కసారి లోపల ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఈ లోపల ట్యూబో ఓవరీ ఒకదాని పక్కన ఒకటి లేక అవి ఎక్కడైనా అతుకులు ఏర్పడి దానికి డిస్టెన్స్ పెరిగినా, లేకపోతే ట్యూబ్కి ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వంకర
వంకర్లు తిరిగినట్టు ఉండటం కానీ, రెడ్గా ఉండటం కానీ, లేకపోతే ట్యూబ్ చివర టెర్మినల్ పార్టు ఒక గ్రామ్ఫోన్ దానిలాగా ఉంటుందన్నమాట, ఒక మందార పువ్వులాగా. అది చాలా డెలికేట్గా, దాని ఎండ్స్ డెలికేట్గా ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అవి థిక్గా కావటం, లేకపోతే ఒకదానికొకటి అతుక్కుపోవటం, ఇటువంటిది జరిగినప్పుడు రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి రాలేదన్నమాట. అలాగే మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లేకపోతే మోడరేట్ ఎండోమెట్రియోసిస్ అంటే మెన్స్ట్రస్ బ్లడ్ పెరిటోనియల్ క్యావిటీలో ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. దాంట్లో కూడా ఏంటంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ సీక్రెట్ అయ్యి దానివల్ల ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవటము, తర్వాత ఇంప్లాంటేషన్ సరిగా కాకపోవటము, ఇలాంటివన్నీ వస్తాయి. ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ తెలుసుకోవచ్చు లాప్రోస్కోపీలో. అట్లాగే ట్యూబ్ హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు, ట్యూబ్ ఎండ్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. తర్వాత యూట్రస్ కానీ, బవెల్ కానీ, ఒమెంటమ్ కానీ ఇలాంటివి ఏమన్నా అతుకులు అనేవి ఉన్నాయా, అన్ని విషయాలు మనం క్రిస్టల్ క్లియర్గా మనం ఐతో చూడొచ్చు. కాబట్టి ఒక 3 months IUI అయిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే మనకి IUIఏ కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు IUI బ్రేక్ ఇచ్చి ఒకసారి లాప్రోస్కోపీ చేసి దాంట్లో కనుక మనం సాటిస్ఫై అయితే అప్పుడు మళ్ళీ 1-2 సైకిల్స్ IVF చేయొచ్చు. ఎందుకంటే లాప్రోస్కోపీలో మనము మిథిలిన్ బ్లూ అనే డై వాడతాం. సంహవ్ ఆ మెథిలిన్ బ్లూ డై వేసిన తర్వాత ట్యూబ్ హెల్దీగా అవుతుంది. పోస్ట్ లాప్రోస్కోపీ కొంతమందికి IUI చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మనము రకరకాల కండిషన్ వల్ల ఒకవేళ హస్బెండ్ శాంపుల్ సరిగా లేదనో, లేకపోతే ఏజ్ ఎక్కువైందనో, లేకపోతే ఓవేరియన్ రిజర్వ్ మరీ అంత ఎక్కువగా లేదు, ఇవి ఊరికే మందులు ఇచ్చి ఓవేరియన్ రిజర్వ్ వేస్ట్ చేయకుండా తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి IVF చేయాలనుకుంటేనో ట్రీట్మెంట్ అనేది మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి IUI వెళ్ళే వాళ్ళందరూ ఈ స్టెప్స్ అన్నిటినీ అర్థం చేసుకొని స్ట్రెస్ లేకుండా మీరు IUI చేయించుకోండి, తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తుంది.